నమస్తే సార్, మై నేమ్ ఇస్ కమల్ రోషన్. ఈరోజు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్నటువంటి ది గ్రేట్ మాస్టర్ని వాళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాలతోటి మనం మీకు అందించడానికి కమల్ రోషన్ నేను వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. ఆశీర్వదించండి. నమస్తే మాస్టర్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్, జనరల్గా మనం ఇక ఫుడ్ అనేది తీసుకుంటారు, జనరల్గా మంచి హెల్తీ ఫుడ్ అని తీసుకుంటారు వల్ల మనం మంచి వాతావరణం దొరుకుతుంది, అంతా బాగుంది. అయితే ఇప్పుడు డైలీ మనం ఈ రోజుల్లో పనివారి జీవితం ఎలా ఉంటుందంటే, కొంతమంది పగల పని చేస్తారు. అదేదో ఒకప్పుడు మనం ఫారెన్ వాళ్ళు వాళ్ళ పొద్దునైతే మనకి ఇక్కడ రాత్రి అయినట్టు, మనకి రాత్రి అయితే అక్కడ తెల్లారినట్టు అని విన్నాం. వాళ్ళు కూడా అది సరిపోయింది. కానీ మన ఇండియాలోని ఇక్కడే కొంతమంది పొద్దున్న పని చేస్తే, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వాళ్ళు రాత్రులు పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రాత్రి పని చేసే వాళ్ళకి వాళ్ళు నిద్ర ఉండదు, వాళ్ళు రాత్రి పడుకోవాల్సిన టైంలో పని చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఉదయం తినాల్సిన టైంలో వాళ్ళు పడుకుంటున్నారు. ఇప్పుడు అది అన్బ్యాలెన్స్ అవుతుంది. మరి వాళ్ళ ఆరోగ్యం అనేది ఎలా, అది మనం కుదురుతుంది అంటారా మాస్టర్, లేకపోతే ఎలాగది? పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మన జీవనం కాబట్టి చైల్డ్ మారింది కాబట్టి, మన ఉద్యోగం రీచ్ కాబట్టి దాన్ని కొంచెం కరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, నైట్ జాబ్ చేస్తున్నప్పుడు మనం మనం మామూలు దినసరి కార్యక్రమంలో ఎలా అలవాటు ఉంది మనకి, నైట్ అన్నం తిని బాగా కొనుక్కుంటాము మాస్టర్, అట్లా కొనుక్కుంటాం. ఎట్లా కొనుక్కుంటాం? ఇప్పుడు నైట్ జాబ్ చేస్తున్నాము, బాగా ఫుల్ తిని నిద్ర లేకుండా, అప్పుడు ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు ఆ ఫుడ్ డైజెషన్ అవుతుంది అనమాట. అన్ని ఆవేళని పాటలు పనిచేస్తాయి. ఇప్పుడు నిద్ర లేకుండా ఫుడ్ ఎక్కువ తిని ఇప్పుడు మా మైండ్ పనిచేస్తుంది, అన్ని కళ్ళు లైటింగ్లు కళ్ళ మీద పడుతున్నాయి, బాడీ పని చేయట్లేదు, అన్ని లోపల ఫుడ్ అరగదు, రెండు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని నైట్ జాబ్ చేస్తున్నాను మిత్రులందరూ కూడా, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా మన జీవన సాధ్యాహారం నైట్ ఫ్రూట్స్, ఫలాలు నైట్ ఎక్కువగా, కొంచెం కరుడు రైస్, ఓట్స్ ఇలాంటి బార్ల గింజి అన్ని ఇంట్లో పెట్టి కుదిరితే ఇది కానీ మన ఇంట్లో తీసుకొని ఉండి, మార్నింగ్ నైట్ జాబ్ ఫుల్ గా తీసుకొని లైట్ గా తీసుకున్నప్పుడు మార్నింగ్ ఫ్రెష్ గా లేచి పొద్దున్న లేచి ఆకలి ఉద్ది బాగా పొళ్ళేది కడుక్కొని మంచిగా టిఫిన్, మంచి ఆహారం, పొద్దున్న హెల్తీ ఫుడ్ తీసుకొని, కానీ ఇప్పుడు ఇంట్లో మా డేలో కొనుక్కుని ఏం చేస్తానంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు, పువ్వులు దిగుతూ ఉన్నారు, అప్పుడు నిద్ర టైమింగ్ మిస్ అవుతుంది. కానీ అట్లీస్ట్ మనసు మినిమం 6 hours అన్నా మేము నిద్రపోవాలి మనిషి, అప్పుడు కానీ హెల్త్ మన కంట్రోల్ ఉంటుంది. అందుకని నైట్ జాబ్ చేసిన లైట్ ఆహారం తీసుకొని లైట్ మార్నింగ్ మంచి హెవీ ఆహారం తీసుకొని రూమ్ ఫుల్ గా డార్క్ చేసుకోవాలి. ఓకే మాస్టర్. నిద్రపోది వాళ్ళు నైట్ మిస్ అయ్యారు కాబట్టి డేని కూడా నైట్ లా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు బెడ్రూమ్ మొత్తం నైట్ లో మొత్తం క్రియేట్ చేసుకొని డార్క్ నైట్ చేసుకొని పడుకొని మ్యాక్సిమం 6 hours 5 hours మ్యాక్సిమం పడుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ జాబ్కి వెళ్ళవచ్చు. అట్లా ఎందుకంటే మనం జాబ్ వాళ్ళు చేస్తున్నాం కాబట్టి ఆహార నియమాలు కూడా మార్చుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది. జాబ్ మారిపోయి నిద్ర లేక ఎక్కువ తిండి తినేసి పువ్వులు పండుకోకుండా ఇలా కన్ఫ్యూజ్ అయినందువలన వాళ్ళు చాలా మందికి సాఫ్ట్వేర్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్లు, డైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ ప్రాబ్లమ్ చాలా మందికి వస్తుంది. అందుకని సమయం దొరికితే, ఎందుకంటే సాఫ్ట్వేర్ నా ప్రేక్షకులు దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే పొద్దుగులు ఇలా కూర్చుంటారు కదా, ఇలా కూర్చున్నారు కాబట్టి బాడీ మూమెంట్స్ ఉండదు. ఆహారం కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ ఈ సమయం దొరికితే వాకింగో, జాకింగో, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఏదో క్రమ తప్పకుండా చేయాలి. ఎందుకంటే బాడీ కదలలేదు కదా, నువ్వు కదిలించాలన్నమాట. ఎందుకంటే ఈ బాడీ ఏంటంటే పరిగెత్తి ఆహారం సంపాదించుకొని తిన్న దేహం ఇది, ఆహారం కోసం పరిగెత్తింది దేహం ఇది. మళ్ళీ కూర్చోబెట్టినప్పటికీ రితం తప్పుతుంది. అందుకని నా మిత్రులారా చూస్తున్న నా ప్రేక్షకులు సాఫ్ట్వేర్ అందరూ కూడా ఏంటంటే క్రమతప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయండి, ఆహారం సాధ్య ఆహారం తీసుకోండి, మ్యాక్సిమం రిలాక్స్గా ఉండండి. రిలాక్స్గా ఉంటే మీరు తెలుస్తుంది. ఎందుకంటే లైట్ ఫోర్స్ కళ్ళ మీద పడి, మనం చూస్తున్న ఈ ల్యాప్టాప్ ఇవన్నీ కళ్ళ మీద పడినప్పుడు ఫోర్స్ మనకి ఎక్కువగా లైట్ దెబ్బలు పెడుతున్నాను. అందుకని దాని దగ్గర లైట్ డల్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇది నెక్స్ట్. అందుకని నైట్ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆహారం కొంచెం లిక్విడ్ పదార్థం ఎక్కువ తీసుకొని, మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ అంటే హెల్తీగా జీడిపప్పు, బాదం, పిస్తాలు నానబెట్టేసి అన్నిటి చేసుకొని మంచి రాగి దోశ, పెసల దోశ ఇట్లాంటివి కూడా మంచి హెల్తీ ఫుడ్. ఎందుకంటే మేము తినేది పొద్దున్నే ఇప్పుడు రాగి జావా, నైట్లో రాగులు నానబెట్టి పొద్దున్నే మిక్సీలు వేసేసి కొబ్బరి, బెల్లం తరిగి దానిలో వేసుకొని ఒక గ్లాస్ తాగాం. అదే మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్. కానీ నేను కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర విన్నా మాస్టర్,
ఇలా నైట్ డ్యూటీ చేసి తెల్లవారుదిన వాళ్ళు 3:30-4 టైంకి డ్యూటీ కంప్లీట్ వస్తుంటే వాళ్ళు రాగానే బయట దమ్ బిర్యానీ సెంటర్ లో కొత్తగా వాళ్ళ కోసం ఓపెన్ చేశారు మాస్టర్. బిర్యానీ 3 గంటల బిర్యానీ మిడ్ నైట్ బిర్యానీ చెప్పి జనరల్ గా అంతకుముందు మనం బిర్యానీ తినాలంటే ఏ సాయంత్రం 5కి వెళ్తే దొరుకుతుంది, లేదా తర్వాత పొద్దున్న దొరుకుతుంది. ఇక్కడ వింతగా అంటే తెల్లవారుదిన 3 గంటల స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే తినొచ్చు కానమ్మా, ఎప్పుడన్నా వారానికి ఒక మాల తినొచ్చు కానీ డైలీ తింటే బిర్యానీ డైజెషన్ మసాలా వేస్తుంటారు కాబట్టి ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్ ఎప్పుడన్నా తీసుకోవాలి కానీ డైలీ వేసేపంటే దేహం తట్టుకోలేదు. జస్ట్ మీకు అంత కంట్రోల్ చేయకపోతే వారానికి ఒక రోజు టైం పెట్టుకోండి తినండి తప్ప డైలీ ఇలాంటి ఆహారం పెట్టుకుంటే మసాలా కారాలు ఎక్కువ తిన్నారనుకోండి. మేము వెళ్తా ఉంటాం, పొద్దున్న తింటారు, పొద్దున్న ఎక్సర్సైజ్కి వెళ్తాం 5 గంటలకు లేచి సాఫ్ట్వేర్లో ఉంటారు, దోశలు అది ఉంటారు. అవును మాస్టర్. అప్పుడు వెళ్ళి పడుకుంటానికి. అవును మాస్టర్. బట్ కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించుకుంటే మంచిదండి. మరి వీళ్ళు వాళ్ళ శరీరాన్ని యోగా చేయడం మెడిటేషన్ చేయడం వాళ్ళు ఏ టైంలో చేయాలి మాస్టర్? మరి వాళ్ళు వచ్చి చేసుకోవాలి. నేను అంటున్నాను చాలా మంది నాకు సమయం లేదు, అవును మాస్టర్, టైం లేదు మనల్ని ఏమార్చుకుంటున్నారు. అవును మాస్టర్. మేము ఇంత బిజీగా ఉన్నాం కదా, మాకు సమయం దొరుకుతుంది కదా, అవును మాస్టర్, ఎందుకు దొరకదు? అవును మాస్టర్. మీరు నైట్ షూటింగ్ చేస్తారు, డే షూటింగ్ చేస్తాము. మన నైట్ మేము స్ప్లిట్ షూటింగ్ వెళ్ళాం. ఎస్ మాస్టర్. ఢిల్లీలో. అవును మాస్టర్. వెళ్ళి నైట్ ఈవినింగ్ 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల చేసాం నైట్ ఫుల్ గా. ఎస్ మాస్టర్. వచ్చి మళ్ళీ నేను పడుకొని మళ్ళీ ఒక 9 o'clock లేచి మళ్ళీ 1 hour సూర్యనమస్కారం ఎక్సర్సైజ్ చేసి సూపర్ మాస్టర్. ఆ తర్వాత లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ పడుకున్నాం. ఓకే. అందుకని మళ్ళీ ఈవినింగ్ 1 hour మళ్ళీ నడిచేవాడు, వాకింగ్ చేసేవాడు. అంటే దీని అర్థమైందంటే మనం ఏ పనిలో ఉన్నా కానీ మనం ఒక టైం టేబుల్ వేసుకుంటే చేయగలం. చేసాం అంటే ఎవరి టైం టేబుల్ వాళ్ళదే. నేను అనుకుంటున్నా మళ్ళీ 3 గంటలు వేసి 1 hour నడిచి మళ్ళీ 4 గంటలకు వెళ్ళేవాడు షూటింగ్. అందుకని మనం టైం టేబుల్ వేసుకోవాలి. అది టైం వేలే నీ జీవితం నీ చేతుల్లోనూ. అవును మాస్టర్. అందుకని దాన్ని నువ్వు కేటాయించుకున్న టైం టేబుల్ ఏ టేబుల్ చేయడం తినొచ్చు కొనుక్కోవచ్చు. నువ్వు నీ జీవిత బుక్ని నువ్వు టైం బుక్ రాసుకుని ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. మాస్టర్. భగవంతుడు మనం నెత్తి మీద మనకి తలరాత రాష్ట్రాలే తెలియదు కానీ మన జీవితం ముందు భూమి మీద మనమే రాసుకోవాలి మాస్టర్. నేను అంటున్నాను నువ్వు నీ చేతులు చేయగలిగింది ఏది దాన్ని నువ్వు ఏమార్చొద్దు. ఫుడ్ ఇది నీ చేతుల్లో ఉన్నదాన్ని నువ్వు కంట్రోల్ చెయ్యి. నీ చేతుల్లో లేదు భగవంతుడి చేతులు శరణాగతం. అయితే ఇప్పుడు నైట్ డ్యూటీ పడింది, మనకి ఈ జాబ్ వచ్చింది, అయ్యో మన భగవంతుడు ఇదే ఇచ్చిన బాధపడకుండా మనం ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నా. సాధించవచ్చు. థ్యాంక్ యూ.